ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హం హనుమతే నమః. సుందరకాండలోని శ్లోకాలను పారాయణం చేసుకుంటూ వాటి యొక్క పూర్తి అర్థాలను తెలుసుకుంటూ ఉన్నాం. హనుమంతుడు సముద్ర లంఘనానికి సిద్ధమవుతూ ఉండగా మహేంద్రగిరి పర్వతము హనుమంతుని బలానికి ఒక్కసారిగా కంపించింది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎలా మారింది, పంచభూతాలు ఎలా ఉన్నాయి, ఆ పర్వతంలో నివాసం ఉంటున్న విద్యాధరులు ఆకాశంలోకి వెళ్ళి అక్కడ మునులు, చారణులు ఏమి చెబుతున్నారో అని వేచి చూస్తూ ఉన్నారు. ఈ పర్వతం పైన ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 29వ శ్లోకం. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. 29వ శ్లోకం. దీని అర్థం ఏంటి అంటే, మహాపర్వతం వంటి శరీరం కలవాడు ఈ వాయునందనుడు అత్యంత వేగంతో అత్యంత భయంకరమైన మొసలులతో నిండి ఉన్నటువంటి ఈ మహాసాగరాన్ని దాటాలని నిశ్చయించుకున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థము. 30వ శ్లోకం. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రపం ప్రాప్తుమిచ్చతి. ఇతరులకు అసాధ్యమైన పని, అత్యంత కష్టమైన పనిని చేయాలని నిర్ణయించుకుని శ్రీరాముని కోసము, వానరుల కోసము ఈ మహావీరుడు సముద్రము యొక్క అవతలి ఒడ్డుకు చేరాలని అనుకుంటూ ఉన్నాడు అనేది ఈ శ్లోకం యొక్క అర్థము. ఇది విద్యాధరాశ్రుత్వ వచస్తేషాం మహాత్మానాం తమ ప్రమేయం దదృశు పర్వతే వానరర్షభం. ఈ చారణులు, మునులు పలికిన వచనములు విని విద్యాధరులు ఆ మహాపర్వతంపై అత్యంత పెద్ద శరీరంతో ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూచారు అనేది ఈ శ్లోకం యొక్క అర్థము. దుధువేచ సర్వాణి చకంపే చాచలోపమః ననాద సుమహానాథం సుమహానివ తోయదః. ఇది 32వ శ్లోకము. దీని అర్థం ఏంటయ్యా అంటే, పర్వతంతో సమానమైన శరీరం కలిగిన ఈ హనుమంతుడు తన యొక్క రోమములన్నీ కూడా విదిల్చాడు, అటు ఇటు ఊగాడు. అతి పెద్ద మేఘము ఎంత గట్టిగా గర్జిస్తుందో అలాగే హనుమంతుడు గట్టిగా గర్జించాడు, అంటే గట్టిగా అరిచాడు అని. ఇక 33వ శ్లోకం. అనుపూర్వ్యేణ వృత్తంచ లాంగూలం రోమభిచ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ యువోరగం. అనగా ఆ హనుమంతుడు ఆకాశానికి ఎగరబోయే ముందు రోమభరితమైన, అంటే అన్ని వెంట్రుకలతో ఉన్నటువంటి ఆవుతోక రూపముగా ఉన్నటువంటి తన వాలాన్ని విదిల్చాడు. ఆ వాలం ఎట్లా ఉందయ్యా అంటే, గరుత్మంతుడు ఒక పెద్ద సర్పాన్ని నోటితో పట్టుకుని తల అటు ఇటు ఊపితే ఎలా ఉందో అలా ఉంది అని వాల్మీకి గారు వివరిస్తూ ఉన్నారు. తస్య లాంగూలమావిద్ధ మాత్త వేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః. ఇది 34వ శ్లోకము. దీని అర్థం ఏమిటయ్యా అంటే, అత్యంత వేగంతో వెళ్ళిపోతున్నటువంటి అతని పృష్ఠ భాగము అంటే విప్పు భాగము వంకరగా ఉన్న ఆ వాలము ఎలా ఉందయ్యా అంటే, గరుత్మంతుడు ఒక మహాసర్పాన్ని తన నోటితో పట్టుకుని రైహమని గాలిలో వెళ్ళిపోతుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంది అని వాల్మీకి గారు చెప్తున్నారు. ఇక 35వ శ్లోకము. బాహు సంస్తంభయామాస మహాపరిఘ సన్నిభౌ సపాదచ కపికట్యాం చరణౌ సంచుకోచ. దీని అర్థము, తరువాత హనుమంతుడు తన ఇనుపు గడియల వంటి బాహువులు స్తంభింపచేసి ఊపిరిని బిగబట్టి తన పాదాలను ముడుచుకున్నాడు. అంటే సింహం కానీ పులి కానీ వేటకి వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి తగ్గి తన అవయవాలన్నీ ఒక చోటకు తెచ్చుకొని తమ శక్తి మొత్తాన్ని ఒక చోట కేంద్రీకరించి తర్వాత ఒక్కసారిగా లంఘిస్తాయి. అలాగే హనుమంతుల వారు కూడా తమ చేతులు, కాళ్ళు అన్నీ ఒక్క చోటకు తీసుకొని ఊపిరిని గట్టిగా బిగబెట్టారు. ఇది ఈరోజు 7 శ్లోకములు, వాటి యొక్క అర్థములు. ఇప్పుడు నెమ్మదిగా పారాయణం చేసుకుందాము. అందరూ చక్కగా చదువుకుంటూ పారాయణం చేసుకోండి.
ఈ సుందరకాండలో మొత్తం 2882 పద్యాలు ఉన్నవి. భగవంతుడు ఎంతవరకు ఆదేశిస్తే అంతవరకు పద్యాలను నిరంతరము అర్థాలు విశేషార్థాలతో చక్కగా చెప్పుకుంటూ పారాయణం చేసుకుందాము. ఇప్పుడు పారాయణం. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయం రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి ఇతి విద్యాధరాశ్రుత్వా వచస్తేషాం మహాత్మానాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం దుధువే చ సర్వమాణి చకంపే చ అచలోపమః ననాద సుమహానాదం సుమహానివ తోయదః ఆనుపూర్వ్యేన వృత్తం చ లాంగూలం రోమభిచ్చితం ఉత్పత్తిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగం తస్య లాంగూలమావిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః బాహు సంస్థంభయామాస మహాపరిగసన్నిభౌ సపాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ. ఇవి ఈరోజు పారాయణ పద్యాలు. రేపు మరొక 7 శ్లోకాలు, వాటి అర్థాలు, వాటి పారాయణంతో మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయగలరు. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు ఇతర భక్తులకు షేర్ చేయండి. ఓం హం హనుమతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.